ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గముల్లో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గముల్లో నడుచుటకు నన్ను బ్రతికింపుము అని. ప్రజలారా, చూడుడి, ఈ లోకము ఎంత ఆకర్షణీయమైనది. కనులకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలుగజేసేవి ఈ లోకంలో ఉన్నవి. మనస్సును పాడు చేయనవి ఉన్నవి. ఇంటి నుండి బయటకు అడుగు పెడితే వ్యర్థమైనవి ఎదురుపడును. వ్యర్థమైన మాటలు వినబడును. వ్యర్థమైన పాటలు వినబడును. పనికిమాలిన దృశ్యములు కేవలము లోకంలో మాత్రమే కాక మనము వాడే వస్తువుల్లో కూడా ఉంటున్నవి. కాబట్టి వాటిని సాతాను ఉపయోగించుకొని ఎలాగునైనా మన యొక్క పరిశుద్ధ జీవితమును, భక్తి జీవితమును చెరిపివేయాలని లోకంలో ఉన్న సమస్తమును ఉపయోగించుకొని మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. కాబట్టి భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము అని. ప్రజలారా, మన కన్ను మన దేహమునకు దీపముగా ఉన్నది గనుక మన కన్నులు పరిశుద్ధంగా ఉంటే, మంచి వాటిని గనుక మనము చూచినట్లయితే మన దేహము పరిశుద్ధంగా ఉండును. అలాగున కాక అనవసరమైనవి, వ్యర్థమైనవి మన కంటపడితే అవి మన దేహమును అపవిత్రపరచును, మన హృదయమును అపవిత్రపరచును, మన మనస్సులోని తలంపులు కూడా అపవిత్రంగా మారును. కాబట్టి ప్రజలారా, మనము ఏదైనా చూచేటప్పుడు, లేకపోతే బయట లోకములోనికి అడుగు పెట్టేటప్పుడు ముందుగా మనము దేవునికి ప్రార్థించి, ఏ అపవిత్రతను మా కంటపడకుండా మా చూపులను పరిశుద్ధపరచమని, చెడ్డవాటిని చూడకుండా మా కనులను త్రిప్పివేయమని, చెడువాటిని వినకుండా మా చెవులను త్రిప్పివేయమని, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడి చిక్కుల్లో పడకుండా మా నోటికి చెక్కుము వేయమని మన దేవునికి మనము అనుదినము ప్రార్థించాలి. అలాగుననే భక్తుడంటున్నాడు, దేవా, నీ మార్గముల్లో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని. ప్రజలారా, దేవుని మార్గములు మొదట చిన్నవిగా, ఇరుకుగా కనిపించినా మనము అందులో నడిచినచో తుదకు ఆ మార్గములు విశాలముగా, వెలుగుగా, జీవమార్గములగును. అందులో మనము నడుచుటకు సిద్ధపడవలెను. లోకపు మార్గముల్లో, పాపపు మార్గముల్లో నడిచి చచ్చిన స్థితిలోనికి వెలుట కంటే జీవమార్గములైన, వెలుగు మార్గములైన మన యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడల్లో నడిచి నిత్య జీవమును పొందుట ఎంతో మేలు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అపవిత్రమైన లోకంలో మేము ఉంటుండగా ఈ లోకపు మాలిన్యము మాకు అంటకుండా మమ్మను కాపాడుము దేవా. ఒకవేళ ఈ లోకపు మాలిన్యం మమ్మను అంటుకుంటే ఎప్పటికప్పుడు మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ రక్తంలో కడిగి వేసుకునుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, చచ్చిన వారి వలె, చచ్చిన మార్గంలో మేము నడువక జీవము కలిగిన వారి వలె సజీవుడైన మీ మార్గముల్లో మీ చేయి పట్టుకొని మా జీవితాంతము వరకు నడుచుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.